ఫైనల్లీ ఫైనల్ రెకనింగ్ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందంటే నాకు పిచ్చగా నచ్చింది. సింపుల్ చెప్తాను, ఈ సినిమాకి నేను వెళ్ళిన సిచ్యువేషన్ ఏంటంటే రాత్రి పడుకోలే, అస్సలు నాకు నిద్ర పట్టలేదు, నేను సరిగ్గా నిద్రపోలేదు కూడా రాత్రి అంతా. నాకు కొంచెం డీజీగానే ఉండే. థియేటర్కి వెళ్ళాను, దాని తగ్గట్టు నేను వెళ్ళిన బైక్ కి వెనక హెడ్లైట్ పగిలిపోయింది. ఇక టోటల్లీ ఇక కొంచెం మూడ్ ఆఫ్ లోనే ఉన్నా. సినిమాకి వెళ్ళాను, ఫస్ట్ 10 minutes కొంచెం కూర్చొని లైట్ గా నాప్ వేసా, ఒక 10 నిమిషాలు పడుకున్నాను. కట్ చేస్తే ఆ 10 నిమిషాలు తప్ప మిగతా సినిమా అంతా వెళ్ళింది చూడండి పేసు పటా. అసలు కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, కొన్ని స్టంట్స్ గానీ, మెయిన్లీ 2-3 స్టంట్స్ చెప్తాను. అండర్ వాటర్ స్టంట్ ఒకటి ఉంటదండి, నాకు ఇక్కడ ఒకవైపు భయం వేసింది చాలా వరకు. అసలు ఏం జరుగుతుందిరా, ఒకవైపు మిసైల్స్ ఉంటే అక్కడే టోటలీ బ్రో వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఫైనల్ రెకనింగ్. అండ్ నెక్స్ట్ అంటారా, క్లైమాక్స్ లో వస్తుందండి ఆ చాపర్ల మధ్య, చాపర్ అని చెప్పడం తప్పు కానీ ఒక బీగన్ కైండ్ ఆఫ్ ఉంటది అనమాట, ఏరోప్లేన్ లాంటివి. అక్కడ టామ్ క్రూజ్ భయ్య ఈథన్ హంట్ ఇస్తాడు కొన్ని భయంకరమైన స్టంట్లు. ఆ స్టంట్లు చూస్తుంటే కడుపులోకి వెళ్ళి పేగులు బయటకు వచ్చేసే రేంజ్ లో ఉంటాయి ఆ స్టంట్లు మాత్రం. నాకైతే బుర్ర తిరిగిపోయింది ఆ స్టంట్లు చూసి. దీని అమ్మ 62 సంవత్సరాలు అయ్యా ఆయనకి, 62 years లో ఆ రేంజ్ స్టంట్లు ఏంటిది, అసలు నా వల్ల కాలే. అండ్ సినిమా స్టోరీ ప్రకారం అయితే మాట్లాడుకుందాం, ప్రతిదీ మాట్లాడదాం ఫైనల్ రికార్డింగ్ గురించి. బికాజ్ నేను ఆల్మోస్ట్ ఇంత ఎగ్జైట్ అయిపోయి ఇంత పిచ్చగా నచ్చిన సినిమా అయితే నాకైతే లేదు. యా, ఫస్ట్ డెత్ రికార్డింగ్ గురించి మాట్లాడదాం. నాకైతే ఫస్ట్ పార్ట్ అయితే అంత యావరేజ్ గా నచ్చలే, ఏదో 2-3 సీన్స్ తప్ప నాకు పెద్దగా నచ్చలే. అండ్ ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఈథన్ హంట్ రోగ్ గా మారుతాడు. బికాస్ ఎంటిటీ అని చెప్పి ఒక ఏ అనేది ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకుంటుంది. సో ఈ ఏఐని కన్వర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఫైల్ ఉంటుంది అనమాట. దానికోసం ప్రపంచ దేశాలు ఇండియా, యుఎస్ఏ, చైనా, యుక్రెయిన్, రష్యా, ప్రతి ఒక్క కంట్రీ ఏమో ఈ ఏఐని కంట్రోల్ చేసుకుందాం అనుకుంటుంది. బట్ ఆ ఏఐ మాత్రం ఇట్ వాంట్స్ టు కంట్రోల్ వరల్డ్. సో దానికోసం ఏం చేస్తారు, ఒక కీ ఉంటుంది అనమాట, దాని సోర్స్ ఫైల్ ఉంటుంది, దాన్ని కరప్ట్ చేస్తే ఎవరైతే కంట్రీ ఉంటుందో వాళ్ళ చేతిలో అనుకుంటారు. బట్ ఈథన్ హంట్ ఏమనుకుంటాడంటే ఇలాంటిది ఒక కంట్రీ చేతిలో కానీ పవర్ చేతిలో ఉంటే డెఫినెట్లీ దే విల్ మ్యానిపులేట్. సో దీన్ని ఖతం చేసేద్దాం అనుకుంటారు. ఇన్ రిటర్న్ ఇటువైపు వచ్చేసి ఎంటిటీ వచ్చేసి ఏం చేస్తుంది, నీకు న్యూక్లియర్ లాంచ్లు మొత్తం ఇట్స్ లైక్ టోటల్ ఎలాంటిదంటే నాకు ప్రజెంట్ కొంచెం అనేది కొంచెంగా కొన్ని జిమ్మిక్కులు చేస్తుండని భయం అవుతుంది. ఇందులో ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ చూపించారు, లైక్ మిసైల్స్ లాంచ్ చేయడం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, లైక్ టోటల్లీ బ్రో. నేను కొన్ని చూసి నాకు ఫస్ట్ డెత్ రికార్డింగ్ లో ఉంటాయి ఎక్కువ సంబంధించింది, సెకండ్ పార్ట్ లో అయితే ఏముండదు, అక్కడ ఫైనల్ రికార్డింగ్ లో అయితే ఏముండదు. సీరియస్లీ వార్స్ పెట్టుద్ది ఈ అనేది. నాకైతే మస్తు నచ్చింది క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ గ్యాబ్రియల్ అని చెప్పి క్యారెక్టర్ ఉంటుంది. మీరు రోగ్ నేషన్ కానీ అండ్ 2-3 సినిమాలు చూస్తే ఈ క్యారెక్టర్ కనబడితే అక్కడి నుంచి వస్తుంది ఈ క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్ ఇస్ లైక్ మన టామ్ క్రూజ్ అంటే ఈథన్ హంట్ కి ఒకవైపు కింద. ఇంకా సినిమా మెయిన్ మోటివ్ వచ్చేసి ఎట్లయినా సరే ఈథన్ హంట్ ఈ ఎంటిటీని దాని సోర్స్ వైడ్ని కరప్ట్ చేసి దాన్ని పట్టుకొని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రపంచాన్ని కాపాడాలి. దిస్ ఈజ్ లైక్ ఇప్పటిదాకా మిషన్ ఇంపాసిబుల్ లో ఉన్న మిషన్స్ అన్ని దీని ముందు చాలా చిన్నవి, ఎందుకంటే అవన్నీ నార్మల్ గా అనిపిస్తాయి. ఎందుకంటే ఇది ఒక ఏఐని అది కూడా ఎక్కడో సముద్రంలో ఉంటుంది బ్రో. నాకైతే ఈ స్టోరీ ఫస్ట్ డెత్ రికార్డింగ్ లో చూసినప్పుడు అయితే నాకైతే అసలు ఏంటిది అసలు పెద్దగా ఏం లేదనుకున్నా, కానీ డీపర్ ద లెన్స్ చాలా బాగుంది. అండ్ సినిమా గురించి మాట్లాడుకుంటే టామ్ క్రూజ్ గారు పర్ఫార్మెన్స్ అయితే సూపర్. అండ్ యానీ హాత్వెల్ బాగా చేసింది. అండ్ స్టంట్స్ అయితే మాత్రం సూపర్. ఎవరు కొరియోగ్రాఫ్ చేశారు, కానీ నాకు ఫస్ట్ పార్ట్ స్టంట్స్ కంటే సెకండ్ పార్ట్ లో 4 స్టంట్లు ఉంటాయి, అద్భుతం అని చెప్పొచ్చు. అండ్ స్టేక్స్ కూడా లెగిస్తూనే ఉంటుంది, ఎక్కడ పడిపోదు సినిమా కూడా. అండ్ ఫైనల్లీ ఈ సినిమాకి ఎండ్ కార్డ్ వేసారు, ఈ ఫ్రాంచైజీకి ఎండ్ కార్డ్ వేసారు. అది ఎండ్ కార్డ్ వేసేసినట్ట అంటే ఆయన 62 years, మరి ఇంకా లాగాలంటే కష్టం. మేబీ ఫ్యూచర్ లో 5 years 6 years గ్యాప్ తర్వాత తీయచ్చు. టామ్ క్రూజ్ గారు ఉంటారో లేదో తెలియదు. బట్ ఆ ఈథన్ హంట్ అనే క్యారెక్టర్ కి ఒక మంచి ఎండ్ చేసేసి తనని మళ్ళీ యుఎస్ లో మెయిన్ మెంబర్ గా చేసేసి దీస్ వర్ లైక్ నాకు బాగా అనిపించింది. ఈ ఫ్రాంచైజీని నేను ఆల్మోస్ట్ 2016 నుంచి ఫాలో అవుతాను, ఎందుకంటే అప్పుడే వచ్చింది. నేను థియేటర్గా థియేట్రికల్ గా నాకు ఇప్పటిదాకా రోగ్ నేషన్ చూసిన,
డెత్ రెకనింగ్ చూసాను. అండ్ ఈ ఫిలిం నా బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ టామ్ క్రూజ్ ఫిల్మ్స్ పరంగా. అండ్ థ్యాంక్ యూ టామ్ క్రూజ్ ఫర్ బ్రింగింగ్ దీస్ కైండ్ ఆఫ్ యాక్షన్ స్టంట్ ఫిలిమ్స్. ఐఎమ్ అమేజ్డ్. నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ ఈ ఫ్రాంచైజీని ఎండ్ చేయడం అనేది అయితే కొంచెం బాధాకరమైన విషయమే. డెఫినెట్ చూస్తున్నాం. అండ్ మా రివ్యూ మీకు నచ్చితే చేసేయండి అబ్బా. అండ్ నెక్స్ట్ రివ్యూతో వద్దాం.